మొదటగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో వచ్చేసి జిల్లా సహకార బ్యాంకులు మరియు సహకార మార్కెటింగ్ సొసైటీల నామినేటెడ్ పోస్టులు అయితే నిన్న భర్తీ చేయడం జరిగింది. అయితే జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా కేడీసీ బ్యాంక్ చైర్మన్గా కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు టీడీపీకి సంబంధించినటువంటి నేత, కీలకమైనటువంటి నేత, 40 సంవత్సరాల రికార్డుని చరిత్ర రాసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వ్యక్తి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వరించింది ఈ యొక్క నామినేటెడ్ పోస్టు అనేది మనము స్పష్టంగా కూడా నిన్న ప్రకటన తర్వాత మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ యొక్క ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వచ్చేసి గత ఎంపీటీసీ ఎన్నికలలో కూడా స్వతంత్రంగా కూడా పోటీ చేసి తన సత్తా చాటాడు. అదేవిధంగా మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేసి కూడా ఆ యొక్క ఎమ్మెల్యేని 40 ఏళ్ల చరిత్ర రికార్డు తిరగరాసి కోడుమూరు నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిలో ఎవరైనా ఉన్నారంటే అది ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క కృషిని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితేనేమి ఆయనకి కర్నూలు కేడీసీ బ్యాంక్ చైర్మన్గా ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సో మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.